చూడండి మనం వేద లోహిత ధర్మ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్లో ఉన్నాను. మనం వచ్చేసి ఇది చూడండి, మన ఫామ్ ల్యాండ్ వచ్చేసి మొత్తం 90 acres ప్రాజెక్టు. మనకు ఆల్మోస్ట్ 50 acres ప్లాంటేషన్ అయిపోయింది. 40 acresలో మొక్కలు నాటుతున్నాము చేసుకున్నాక. అయితే ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ 6 months మొక్కలండి. ఇవ్వండి 6 monthsకి ఎంత గ్రోత్ వచ్చినాయి చూడండి. మొత్తం ప్లాంటేషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఎమ్యూనిటీస్ చూడండి, ఓన్లీ సాయిల్ వల్ల. దీంట్లో మనం ఎక్స్ట్రా ఏమి వేయలేదండి, యూరియా లాంటి ఇలాంటివి వేయలేదు. ఓన్లీ ఇది ఈ సాయిల్ వల్లనే ఇంతగానో గ్రోత్ వచ్చాయండి. వచ్చేసి మనకు ఇప్పుడు అదే నెక్స్ట్ ఫర్దర్గా చిన్న చిన్నగా ఏదైతే మొక్కలు ఉన్నాయో అవి దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ ప్లాంటేషన్ చేసి పెట్టామండి. ఆటోమేటిక్గా మొక్కలు ఈ సాయిల్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇచ్చేసి ఒక ఎకరాకి 30,50,000 అవుతుందండి. మనం 400 చెట్లు ఇస్తాం, 462 చెట్లు ఇస్తాం, కానీ 400 క్యాల్కులేషన్ ఇస్తున్నామండి. 400 చెట్లు ఇస్తే 34 లక్షలకు డిస్కౌంట్ లెక్క కూడా ఇస్తున్నామండి. 35 లక్షలు అవుతుంది. డిస్కౌంట్లో మనం 34 లక్షలకి ఇస్తున్నాం. ఈ 34 లక్షలు ఒక 5 yearsలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి 34 లక్షలు 5 yearsలో మీరు వద్దనుకుంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తామండి. మళ్ళీ ఆ రోజు రేట్ ఎంత ఉందో మీకు ఆ రోజు ఆ రేటు వాల్యూ బట్టి ఈరోజు 775 లెక్క మీకు ఎకరానికి 34 లక్షలు అవుతుంది. ఆయన వాల్యూ ప్రకారం మీ 34 లక్షలు పూల్లో పెట్టించేస్తామండి. వద్దంటే 5 yearsలో మీరు ఇంత 6 నెలలకే చెట్టు ఇలా అయిందంటే 5 years మీరు అస్సలు వద్దన్నారు. ఎందుకంటే దానికి 100% మీరే కావాలంటారు. నాకు ఆల్రెడీ 5 years వస్తే ఇంకో 5 yearsలో మన కటింగ్ వచ్చేస్తుంది మొక్క. సో మేము 100% ఎష్యూరెన్స్ ఇస్తామండి. 34 లక్షలు మీకు 5 years తర్వాత మీరు ఎంత ఇవ్వమంటే చెప్పండి, మీ 34 లక్షలకు మేము 100% ఇస్తామండి. చూడండి, ఇందులో ఇన్వెస్ట్ చేయండి జస్ట్ 775 రూపాయలకి. మధ్యతరగతి వారు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసేలాగా మనం మామూలుగా మినిమం పని చేసుకుంటున్న కూడా ఇన్వెస్ట్ చేసేంత ఇది ఉంటుందండి. మనం వచ్చేసి దీంట్లో 8 లక్షల్లో నార్మల్ పీపుల్ కూడా తీసుకోవాలండి. 4 లక్షలకు కూడా మనం 11 సెంట్లాగా డివైడ్ చేసి 532 గజాలు ఇస్తున్నామండి. సో వాళ్ళకు కూడా 50 మొక్కలు ఇస్తున్నాము. వాళ్ళకు కూడా 100% 1 CR వస్తుంది. 40% కంపెనీ తీసుకుని 60% వాళ్ళకి వస్తుందండి. ల్యాండ్ అప్రిషియేషన్ వేరే ఉంటుంది. మనకు 1 CR వచ్చినాయి కానీ 40 lakhs కంపెనీ తీసుకొని 60 lakhs కస్టమర్కి ఉంటుందండి. ప్లస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ 4.4 గుంట ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఇది ఈ లెక్క రిజిస్ట్రేషన్ చేస్తే నార్మల్ పీపుల్ ఎంత 4 లక్షలు ఏముందండి, 40 లక్షలు పెట్టట్లేదు. 4 లక్షల్లో మీకు 1 CR ప్రాపర్టీ వస్తుంది. మీరు పిల్లల భవిష్యత్తుకు 100% ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడో ఫ్లాట్లు కొని HMDA DTC కొనే బదులు ఈ ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. మీకు ఫ్యూచర్ లైఫ్ ఉంటుందండి మంచిగా. ఎందుకంటే పిల్లలకి ఏం సంపాదించకపోయినా మనం జస్ట్ ఒక 8 లక్షలు ఒక ఫ్లాట్ తీసుకుంటాం. 8 లక్షలు లేవు, 4 లక్షలు పెట్టి మీరు ఒక ఫ్లాట్ తీసుకుంటే మేము 100% అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ డాక్యుమెంట్స్ ఇస్తాము. పాస్బుక్ వస్తుంది, సేల్ డీడ్ ఇస్తాము, 50 years సేల్ డీడ్ లింక్ డాక్యుమెంట్స్ ఇస్తామండి. మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి క్లియర్గా టైటిల్ ఉన్న ల్యాండే ఇచ్చాము. ఓన్లీ రైతు ల్యాండ్ చూడండి ఎట్లా ఉన్నదో. ఊరు పక్కనే ఉంటుంది, ఊరు నియర్ బైలో ఉన్నది మనది ఈ ల్యాండ్ కూడా. ఇది ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మేము 5 monthsలో మొత్తం 50 acres కంప్లీట్ చేసామండి. 40 acres కంప్లీట్ చేసాం. 50 acres ఇప్పుడు ప్లాంటేషన్ నడుస్తుంది సెకండ్. అందులో కూడా మొక్కలు పెట్టడం కూడా అయిపోయినాయండి ఆల్మోస్ట్. మీరు వెయిట్ చేయకండి, ఎక్కడో ఉన్న దూరం ఉందని చెప్పి ఆలోచించకండి. జస్ట్ మనకు హైదరాబాద్ నుంచి 216 కిలోమీటర్ అంటే ఎల్బీ నగర్ నుంచి. సో మీరు అంత దూరం అంటే నాగార్జున సాగర్ ఎలాగ వస్తుంది, కానీ నాగార్జున సాగర్ నుంచి జస్ట్ 82 kilometers వస్తుంది మన సైట్కి, ఎగ్జాక్ట్లీ సైట్కి. ఇది శ్రీశైలం మన ఇక్కడ నుంచి నియర్ బై 90 kilometers ఉంటుంది. ఇక్కడ అన్ని నియర్ బై సిటీస్ ఉన్నాయండి మన దగ్గరికి. ఎర్రగుంటపాలెం ఒక 15 kilometers వస్తుంది. థ్యాంక్ యూ అండి. మీరు ఏం ఆలోచించకండి, ఇన్వెస్ట్ చేయండి. రెడ్ శాండిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఫ్యూచర్ ఉంటుందో మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టి చూడండి. ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ మొత్తం రెడ్ శాండిల్ మీదే సెర్చ్ చేస్తున్నాడు. ఎన్నో టన్నులు పట్టుకున్నాడు. ఇప్పుడు యావరేజ్ చేసుకున్నాను వాళ్ళు. మీరు నిన్నటి రేటు ప్రకారం పవన్ కళ్యాణ్ పట్టుకున్న దుండంగల్ నుంచి పట్టుకున్న రెడ్ శాండిల్ ఒక టన్నుకు వచ్చేసి 90 lakhs నుంచి 1 CR చెప్తున్నారు. 100% తీసుకున్నాండి. మీరే చూడండి. మీరు ఇందులో ఎలా లేదు, ఫుల్ లీగల్గా అన్ని డాక్యుమెంట్ క్లియర్ ఇస్తాం. ఇందులో ఏమొస్తుందంటే మీకు రిటర్న్స్ మీకు ఒక టన్నుకు మేము యావరేజ్ 2015లో ఏపీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు, ఆ రేటు ప్రకారమే మనం ఒక జియో పాస్ చేసిందండి. జియో పాస్ చేసింది 256 జియో నెంబరు. ఆ జియో ప్రకారమే రెడ్ శాండిల్ ఎవరైనా పండించుకోవచ్చు రైతులు అని చెప్పారు. కాబట్టి ఆ ప్రకారమే మనం ఇవాళ క్యాల్కులేషన్ చేసి ఏ గ్రేడ్ అయితే B, C గ్రేడ్ లాగా డివైడ్ చేసినాం. ఏ గ్రేడ్ అయితే 52 లక్షలు, B గ్రేడ్ అయితే 38 లక్షలు, C గ్రేడ్ అయితే 21 లక్షలు. జస్ట్ మనం 21 లక్షకే క్యాల్కులేషన్ చేసుకొని చెప్తే మీకు 1 CR వస్తుందండి.
అంతకంటే డబల్ ట్రిపుల్ వస్తుంది 100%. మీ 1 CR 100% వస్తుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు ఏం ఆలోచించకండి, ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.